టీడీపీ నేతల దాడిలో గాయపడ్డటువంటి శ్రీనివాసరావు, గోపి, రామకృష్ణను పరామర్శించేందుకు విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్కు చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయిన ఆయన కొద్ది క్షణాల క్రితమే సన్ రైజ్ హాస్పిటల్కు చేరుకున్నారు. పెద్ద ఎత్తున తమ అభిమాన నేతను చూసేందుకు అక్కడికి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ లోపలికి కదిలారు ఆయన. ప్రస్తుతం శ్రీనివాసరావు, గోపి, రామకృష్ణలను పరామర్శిస్తున్నారు. వారికి భరోసానివ్వనున్నారు వైఎస్ జగన్. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి మొదలైనటువంటి రక్త చరిత్రను మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరం జరుగుతున్న దాడులు, అలాగే ఆస్తి ధ్వంసం, అలాగే ప్రాణాలు తీసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా నిరసిస్తూ వచ్చారు. ఢిల్లీ వేదికగా తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితిని దేశం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు వైఎస్ జగన్. ఆ తర్వాత కూడా ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతూ ఉండటం ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ పరిస్థితిలో ఉన్నాయన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కూడా కామ్గా ఉంటున్నారు, ఎవరు స్పందించట్లేదన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ టీడీపీ నేతల దాడిలో గాయపడ్డటువంటి శ్రీనివాసరావు, గోపి, రామకృష్ణలను పరామర్శించేందుకు విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్కు కాసేపటి క్రితం ఆయన చేరుకున్నారు. ప్రస్తుతం బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్. కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. కాసేపటి క్రితమే విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్కు చేరుకున్నారు ఆయన. ఆయన చూసేందుకు పెద్దపెట్టున వచ్చినటువంటి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. జై జగన్ నినాదాలతో నినదించిన పరిస్థితి. ప్రస్తుతం ఆసుపత్రిలో బాధితులను పరామర్శిస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనకి స్క్రీన్ పై కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, టీడీపీ బృందాల చేతులు తీవ్రంగా గాయపడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి వైఎస్ జగన్ విజయవాడలోని సెంట్రల్ ఆసుపత్రికి చేరుకున్నారు. కొద్ది క్షణాల క్రితమే ఆయన ఆసుపత్రిలో కూడా చేరుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు. అక్కడ బాధితుడు శ్రీనివాసరావుతో వైఎస్ జగన్ మాట్లాడుతూ ఉన్నారు. మన శనివారం రోజు జగ్గపేట నియోజకవర్గంలోని నగరపేట అనేటువంటి గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి గోండాలు ఈ గెలబల్లి శ్రీనివాసరావుతో పాటు గోపి, రామకృష్ణ అనేటువంటి మరో ఇద్దరి మీద కూడా అత్యంత తీవ్రంగా దాడి చేసి పెట్టిన పరిస్థితి. ఈ విషయం ఏంటంటే ఇదే గ్రామానికి సంబంధించి ఇప్పుడు భయపడి ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స వచ్చినటువంటి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో అతని తండ్రి వీరయ్య మీద కూడా గతంలో 2009లో అత్యంత దారుణంగా హత్య చేసిన పరిస్థితి. ఒక ఆలయంలో ప్రార్థన చేసేందుకు వెళ్ళిన సమయంలో అక్కడే అతనికి దారుణంగా కిరాతకంగా హతమార్చిన పరిస్థితి కూడా గతంలో ఉంది. ఇప్పుడు ఆయన కుమారుడు శ్రీనివాసరావు మీద కూడా అదే విధంగా దాడి చేసి హత్యాయత్నం అయితే చేసిన పరిస్థితి. ఆ సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి గోపి, రామకృష్ణ అనేటువంటి మరొక ఇద్దరు కూడా అత్యంత దారుణంగా ఇనుప రాడ్లు, కర్రలతోటి దాడి చేసి కొట్టారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు అనేటువంటి ఒకే ఒక్క కారణంతో వారిని టార్గెట్ చేసి దాడి చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ముగ్గురిని కూడా అత్యంత దారుణంగా కొట్టి పడేసిన నేపథ్యంలో వారు ఇక చనిపోయారనుకొని అక్కడి నుంచి పరారైపోయారు. ఈ సందర్భంగా అక్కడ ఆ తర్వాత కొంతసేపటి తర్వాత చూసినటువంటి స్థానికులు ముగ్గురు కూడా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం విజయవాడలోనే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ దాడి దృశ్యాలు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక ఇంటి ముందున్న సీసీ కెమెరాలో కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వైఎస్ జగన్ ఇక్కడ చేరుకున్న తర్వాత జగన్ కూడా ఆ దృశ్యాలన్నీ చూపించి దాడి జరిగినటువంటి దారుణాన్ని చూపించారు. ఎందుకంటే ఒక మామూలుగా అది చూస్తే కనుక ఆ దాడి ఘటనకు సంబంధించినటువంటి విజువల్ చూస్తుంటే ఇది ఒక ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్టయితే కనిపిస్తుంది. ఏదో బీహార్ లోనో ఇతర తాలిబాన్లు పరిపాలన చేసేటువంటి ప్రాంతాల్లో ఏ విధంగా అయితే ఉన్మాదంతో ప్రవర్తిస్తారో అలాంటి ఉన్మాద ప్రక్రియ ఇక్కడైతే ఖచ్చితంగా కొనసాగిందని చెప్పవచ్చు. అలాంటి దాడి దృశ్యాలను సీసీ కెమెరా కూడా ఆ ఫుటేజ్ ని తీసుకున్నటువంటి వారు వీరంతా కూడా చూపించిన పరిస్థితుంది. అక్కడ ఫోటోలను కూడా చూశారు. తల పగిలిపోయి పూర్తిగా రక్తస్రావంతో అక్కడ కొట్టిమిట్టాడుతున్నటువంటి పరిస్థితిలో కూడినటువంటి ఫోటోలను కూడా వైఎస్ జగన్ స్థానిక మాజీ ఎమ్మెల్యే జగ్గపేట సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఉదయ్ భాను చూపించారు. అక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరావుతో పాటు ఆ కుటుంబ సభ్యులతో కూడా వైఎస్ జగన్ మాట్లాడుతున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే ఆసుపత్రిలో శ్రీనివాసరావుతో పాటు రమేష్, గోపి, రామకృష్ణ అనేటువంటి మరో వ్యక్తులు కూడా ఉన్నారు. వారిని కూడా వైఎస్ జగన్ పరామర్శించబోతున్నారు. జరుగుతున్న రాష్ట్రంలో మనం చూస్తున్నాం. గత నెల 4వ తారీఖు తర్వాత నుంచి అంటే కౌంటింగ్ అయిపోయిన దగ్గర నుంచి కూడా ఒక ఉన్మాదంతో ఉన్నటువంటి మనుషులాగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు, నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు.
టార్గెట్ గా చేస్తున్నటువంటి కొంతమంది వైసీపీ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ గా చేసుకుని అత్యంత దారుణంగా కిరాతకంగా వారి మీద దాడులకు దిగుతున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, వారి తాలూకు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు, నిప్పు పెడుతున్న పరిస్థితి చూస్తున్నాం. అది కాకుండానే ఏకంగా నడి రోడ్డు మీద నరమేధం చేస్తున్నారు. వెనుకొండలో రషీద్ లాంటి యువకుని అత్యంత దారుణంగా నరికి చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. 2 రోజుల క్రితమే శ్రీశైలం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామంలో సుబ్బరాయుడు అనేటువంటి వ్యక్తిని హత్య చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినప్పుడు ఇలాంటి ఘటనలు దాదాపు 30కి పైగా అత్యంత దారుణంగా వైసీపీ కార్యకర్తల నాయకులను హతమార్చిన పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది. అట్లాగే ఇది కాకుండా టీడీపీ నేతల అరాచకాలకు తట్టుకోలేకనే దాదాపు 35 మంది ఆత్మహత్యలు కూడా చేస్తున్నారంటే పరిస్థితి ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దాడులు దౌర్జన్యాలకు సంబంధించినటువంటి ఘటనలు చూస్తేనే దాదాపు 1100కు పైగా ఇలాంటి ఘటనలు చోటు చేస్తున్నాయి కేవలం ఈ 2 నెలల్లోనే. ఇంతటి దారుణమైన ఒక రావణ శాస్త్రంలాగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ప్రజా సంఘాల నేతలు, మేధావులు అందరూ కూడా ఒక ఆందోళన అయితే చెబుతున్నారు. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో, ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా చేష్టలోకి చూస్తలేకపోతుంది అనేటువంటి ఒక చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం దీని గురించి పట్టింపు లేనట్టు వ్యవహరిస్తున్నారు. లాండ్ ఆర్డర్ అనేది తమ చేతిలో లేదు, మా చేయి దాటిపోయింది అన్నట్టుగా హోంమంత్రి కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి దారుణాలు కట్టడి చేసేందుకు కనీసంగా కూడా ప్రయత్నం చేయట్లేదు కూటమి ప్రభుత్వం. మరొకవైపు మనం చూస్తూ ఉంటే డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్, ఆయన ఎన్నికల ముందు చాలా స్పష్టంగా చెప్పారు, లాండ్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా మా చేతిలో ఉంటుంది, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మేము చేస్తామంటూ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చెప్పారు. అంతేకాదు ఎన్నికల తర్వాత అంటే కౌంటింగ్ వచ్చిన తర్వాత కూడా 10 రోజుల్లో ఆయన తమ కార్యకర్తలు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు కూడా అదే వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు చూస్తే కనుక అత్యంత దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది. తాలిబాన్ల తరహాలో ఇక్కడ ఉన్మాదులు రెచ్చిపోయి అత్యంత దారుణంగా దాడులు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అందులో భాగంగానే తీవ్రంగా గాయపడినటువంటి ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి నవాబుపేట గ్రామానికి సంబంధించిన జల్లిపల్లి శ్రీనివాసరావుతో వైఎస్ జగన్ మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా దాడి చేశారు అనేటువంటి విషయాలు కూడా జగన్ శ్రీనివాసరావుతో మాట్లాడుతున్నారు. అట్లాగే కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఏం జరిగిందనేటువంటి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సందర్భంగా ఈ వాస్తవానికి శ్రీనివాసరావుతో పాటు గతంలో ఆయన తండ్రి వీరయ్య కూడా ఈ తెలుగుదేశం పార్టీ నేతల దాడిలో చనిపోయిన పరిస్థితి చూస్తుంటే ఎందుకని శ్రీనివాసరావు కుటుంబం మీద ఈ స్థాయిలో వారు టార్గెట్ చేశారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా గట్టిగా స్ట్రాంగ్ లీడర్ గా జల్లిపల్లి శ్రీనివాసరావు కుటుంబం ఉందన్నటువంటి కారణంతో వారిని టార్గెట్ చేస్తే మిగతా అందరూ కూడా భయపడిపోతారనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అదృష్టవశాత్తు శ్రీనివాసరావు ఆ రోజు టీడీపీ గూండాల చేతిలో తీవ్రంగా గాయపడి బయటపడిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జరిగిన పరిణామాలు అన్ని కూడా ఆ రోజు తను టిఫిన్ చేసేందుకు బయటకు వచ్చిన సందర్భంగా కాపు కలిసి ఈ విధంగా దాడి చేశారంటూ శ్రీనివాసరావు వైఎస్ జగన్ కు చెప్తున్న విజయోత్సవం కూడా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడే ఉన్నారు. ఏం జరిగిందనేటువంటి సమాచారాన్ని కూడా వైఎస్ జగన్ కు తెలియజేస్తున్నారు. గడిచిన 2 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దారుణాలు, ఈ ఘటనలు చూస్తుంటే మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక చర్చ అయితే మొదలైపోయింది. ఎందుకంటే గత నెల 19వ తారీఖున వెనుకొండలో రషీద్ హత్య తర్వాత రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం 24వ తారీఖున ఢిల్లీలో ధర్నా కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి దారుణాలకు సంబంధించి కళ్ళకు కట్టినట్టుగా దేశవ్యాప్త ప్రజలు ఆయన ఒక ధర్నా సందర్భంగా విజయోత్సవ ఫోటో ప్రదర్శన కూడా చేసి చూపించారు. ఇవన్నీ చూసిన తర్వాత దాదాపు 20 వరకు ఉన్నటువంటి పార్టీలు జగన్ కు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం.